ఈరోజు మనం యూజీసీ నెట్ పేపర్ 1 సంబంధించిన రీసెర్చ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ సెక్షనల్ స్టడీస్ గురించి తెలుసుకుందాం. లాంగిట్యూడినల్ స్టడీస్ ఆల్ రీసెర్చ్ అంటారు, లేకపోతే క్రాస్ సెక్షనల్ స్టడీ అంటే క్రాస్ సెక్షనల్ రీసెర్చ్ అంటారు. ఇది మనకి జనరల్గా దీన్ని మనం రీసెర్చ్ డిజైన్ లో చెప్తారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ లో చెప్తారు, అలాగే సర్వే రీసెర్చ్ లో చెప్తారు, సర్వేస్ టైప్స్ ఆఫ్ సర్వేస్ లో కూడా ఈ రెండింటిని చెప్తారు. అలాగే మనకి మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్ మెథడ్స్ అనేప్పుడు కూడా కొన్నిసార్లు చెప్తారు. ఏదైనా మనం స్టడీ ఏ టైప్ ఆఫ్ స్టడీ చేస్తున్నాం అనే దాని గురించి ఆ మెథడ్ ఒక విధంగా మనం డేటా కలెక్షన్ చేసేటప్పుడు ఒక రకమైన మెథడ్ ఇది. ఈ మెథడ్స్ లాంగిట్యూడినల్ రీసెర్చ్ అండ్ క్రాస్ సెక్షనల్ రీసెర్చ్ అనేది. అయితే లాంగిట్యూడినల్ రీసెర్చ్ అంటే ఏమిటి? ఫస్ట్ దాని గురించి మనం తెలుసుకుందాం. లాంగిట్యూడినల్ రీసెర్చ్ అంటే మనం ఒక వేరియబుల్ నుంచి రిపీటెడ్ గా మళ్ళీ డేటా కలెక్ట్ చేయడం, మళ్ళీ సర్వే చేయడం, మళ్ళీ దాని నుంచి ఎగ్జామ్ చేయడం అన్నమాట, లేకపోతే అబ్జర్వ్ చేయడం. ఒక వేరియబుల్ నుంచి లేదా ఒక పీపుల్ గురించి లేకపోతే ఒక ఇండివిజువల్ నుంచి మళ్ళీ రిపీటెడ్ గా అంటే మెనీ పాయింట్ ఇన్ టైమ్స్ అంటే మెనీ పాయింట్ ఇన్ టైం అన్నమాట. అంటే ఒకసారి కాకుండా మళ్ళీ రిపీటెడ్ గా మనం ఆ డేటా కలెక్ట్ చేస్తాం అన్నమాట. రిపీటెడ్ గా అది లాంగ్ టైం కావచ్చు, అదే ఒక 1 వీక్ కావచ్చు, 1 మంత్ కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, లేకపోతే ఒక డెకేడ్ కావచ్చు. సేమ్ వాళ్ళ వేరియబుల్ నుంచి మనం డేటా మళ్ళీ కలెక్ట్ చేసి ఒక లాంగ్ పీరియడ్ లో వాళ్ళ యొక్క దాంట్లో చేంజ్ ఏముందన్న, ఆ వేరియబుల్ ఏమైనా చేంజెస్ ఉన్నాయి అనేది మనం జనరల్ గా అబ్జర్వ్ చేస్తాం. దాన్ని లాంగిట్యూడినల్ స్టడీ అంటాం, లాంగిట్యూడినల్ రీసెర్చ్ కూడా అంటారు. ఇది మాట అదేంటంటే మనకు లాంగ్ పీరియడ్ లో మన డిఫరెంట్ స్టెప్స్ లో మనం డిఫరెంట్ పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మనం వాళ్ళ మీద డేటా కలెక్ట్ చేసిన డిఫరెంట్ టైమ్స్ లో టోటల్ గా వాళ్ళు ఏమైనా చేంజెస్ ఉందనేది చూస్తాం అన్నమాట లాంగిట్యూడినల్ రీసెర్చ్. ఇదేంటంటే మన దీంట్లో మనకి హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్మెంట్ అనే ఒక స్టడీ ఉంది. అది 80 years నుంచి జరుగుతుంది. సేమ్ పీపుల్స్ మీద మళ్ళీ వాళ్ళ యొక్క సైకాలజికల్ అండ్ ఫిజికల్ చేంజెస్ ఎలా ఉన్నాయనే దాని మీద స్టడీస్ చేస్తారు అనమాట. అది లాంగ్ పీరియడ్ ఆఫ్ చేసే వాటిలో ఏం చెప్పొచ్చు మనం. అయితే ఈ లాంగిట్యూడినల్ రీసెర్చ్ లో మనం జనరల్ గా ఈ లాంగిట్యూడినల్ క్రాస్ సెక్షనల్ రీసెర్చ్ ఈ రెండింటిని మనం రీసెర్చ్ మెథడ్స్ లో కొన్నిసార్లు వీటిని అనలిటికల్ రీసెర్చ్ లో భాగంగా చెప్తారు. అనలిటికల్ రీసెర్చ్ స్టడీస్ లో వాటిలో ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అండ్ అబ్జర్వేషనల్ రీసెర్చ్ అని రెండు చెప్తారు అనమాట. అబ్జర్వేషన్ రీసెర్చ్ లలో లాంగిట్యూడినల్ రీసెర్చ్ అండ్ క్రాస్ సెక్షనల్ రీసెర్చ్ అని చెప్తారు. జనరల్ గా మనం ఈ రీసెర్చ్ మెథడ్స్ లో రీసెర్చ్ డిజైన్స్ లో మనకి ఈ రెండు సెక్షన్ ఏదైనా కానీ మనకి లాంగిట్యూడినల్ రీసెర్చ్ అంటే ఏంటి, మన క్రాస్ సెక్షనల్ రీసెర్చ్ అనేది మనకు కావాలి. ఈ లాంగిట్యూడినల్ రీసెర్చ్ లో మనకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చేస్తారు అనమాట. దీన్ని డిఫరెంట్ పీరియడ్స్ లో డేటా కలెక్ట్ చేసి మనకి లాంగ్ పీరియడ్ లో వాళ్ళ ఆ యొక్క వేరియబుల్ లో చేంజెస్ ఏమున్నాయని చేస్తారు. దీనివల్ల ఏంటంటే ఒక దాంట్లో చేంజెస్ కనుక్కోవడానికి దాని కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉందనుకో, ఆ ఎఫెక్ట్ దాంట్లో ఉందా లేదని చూసడానికి ఉపయోగపడుతుంది. అయితే లాంగ్ పీరియడ్ అన్న వల్ల ఎక్కువ టైం కన్జ్యూమ్ అవుతుంది, ఎఫర్ట్ ఎక్కువ అవుతుంది, ఎక్స్పెన్సివ్ ఎక్కువ అవుతుంది అన్నమాట దీనికి. అయితే క్రాస్ సెక్షనల్ స్టడీస్ లో ఏంటంటే వన్ పాయింట్ ఇన్ టైం అంటే ఒక్క టైమే మనం డేటా కలెక్ట్ చేస్తాం, ఒకసారి డేటా కలెక్ట్ చేస్తాం సింగిల్ టైం. అంటే ఒకే సేమ్ పాపులేషన్ లో డిఫరెంట్ శాంపిల్స్ తీసుకుంటాం. డిఫరెంట్ శాంపిల్స్ తీసుకొని సేమ్ పాపులేషన్ లో వన్ టైం స్టడీ మాట. ఇది ఒక విధంగా చెప్పాలంటే వన్ టైం స్టడీ, సింగిల్ టైం డేటా కలెక్ట్ చేసేసి మనం దాని నుంచి కంక్లూజన్స్ డ్రా చేస్తాం అన్నమాట ఫైనల్ గా. కానీ లాంగిట్యూడినల్ రీసెర్చ్ అలా కాదు. సేమ్ శాంపిల్ నుంచి సేమ్ శాంపిల్ సేమ్ వేరియబుల్ నుంచి డిఫరెంట్ టైమ్స్ లో రిపీట్ కలెక్ట్ చేసేసి దాన్ని టోటల్ గా మనం చూస్తాం దాన్ని చేంజెస్ ఏమన్నా. అయితే ఈ క్రాస్ సెక్షనల్ స్టడీస్ లో సింగిల్ టైం చేస్తాము. అయితే దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కువ టైం స్పెండ్ చేయబడలేదు, ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉండదు, అలాగే మనకి ఇమీడియట్లీ రీసెర్చ్ ఫైండింగ్స్ ఐడెంటిఫై చేయొచ్చు. అయితే
లాంగ్ పీరియడ్ లో దాంట్లో ఆ యొక్క వేరియబుల్ ఏమైనా చేంజెస్ ఉందనేది కనుక్కోవడం దీంట్లో కష్టం అవుతుంది అనమాట. ఒక లాంగ్ టైమ్ లో వాళ్ళ బిహేవియరల్ కానీ లేకపోతే వాళ్ళ సైకాలజికల్ చేంజెస్ లో కానీ లేకపోతే ఒక మెడిసిన్ ఇచ్చాము, దాని ఎఫెక్ట్ లాంగ్ టర్మ్ లో దాని ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి లేదా అట్లాంటి స్టడీస్ చేయడానికి ఈ క్రాస్ సెక్షన్ ఆఫ్ స్టడీస్ కష్టం అవుతుంది అనమాట. అదే లాంగిట్యూడినల్ రీసెర్చ్ అనుకో, ఒక మెడిసిన్ రిలీజ్ చేశారు, దాని యొక్క ఒక పర్సన్స్ మీద లాంగ్ టైమ్ లో దాని మీద మళ్ళీ డేటా కలెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ దాని మీద ఆ యొక్క ప్రాబ్లం తగ్గవచ్చు, దానికి సైడ్ ఎఫెక్ట్స్ లేట్ గా రావచ్చు. అట్లాంటి లాంగిట్యూడినల్ రీసెర్చ్ లో మళ్ళీ రిపీట్ చేసినాక దానివల్ల ఎఫెక్ట్స్ ఏమున్నాయో కూడా మనం కనుక్కోవచ్చు అనమాట. అందుకని ఈ లాంగిట్యూడినల్ రీసెర్చ్ క్రాస్ సెక్షన్ అంటే దాని సందర్భాన్ని బట్టి దాని సిచ్యువేషన్స్ బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట రీసెర్చ్ డిజైన్స్ లో. ఈ లాంగిట్యూడినల్ రీసెర్చ్ లో మనకి 3 టైప్స్ ఉంటాయి, మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. దాన్ని ట్రెండ్ స్టడీస్ అని, కోహార్ట్ స్టడీస్ అని, ప్యానల్ స్టడీస్ అని. అయితే కొన్నిసార్లు ఈ లాంగిట్యూడినల్ రీసెర్చ్ ని ప్యానల్ రీసెర్చ్ కూడా అంటారు, ప్యానల్ స్టడీ అని కూడా అంటారు. లాస్ట్ టైం లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో ఆ క్వశ్చన్ కూడా ఇచ్చాడు అనమాట. ఈ లాంగిట్యూడినల్ రీసెర్చ్ కి ఇంకో పేరు అంటే దాంట్లో ప్రాస్పెక్టివ్, రిట్రాస్పెక్టివ్ అని ఉంటుంది. ప్రాస్పెక్టివ్ అంటే ప్రజెంట్ నుంచి కలెక్ట్ చేయడం అన్నమాట. రిట్రాస్పెక్టివ్ అంటే ప్రీవియస్ ఆల్రెడీ జరిగిపోయిన దాని నుంచి డేటా కలెక్ట్ చేయడం అన్నమాట. ప్రాస్పెక్టివ్, రిట్రాస్పెక్టివ్ 2 రకాలు ఉంటాయి అన్నమాట. మనకి లాస్ట్ టైం ప్రాస్పెక్టివ్ లో లాంగిట్యూడినల్ రీసెర్చ్ లో మీ దాన్ని ఇంకో ఆల్టర్నేటివ్ గా ఏమంటారు అనేది క్వశ్చన్ వచ్చింది. దాన్ని అంటే కొన్నిసార్లు లాంగిట్యూడినల్ రీసెర్చ్ ప్యానల్ రీసెర్చ్ కూడా అంటారు. దాంట్లో కోహార్ట్ ఇచ్చాడు, ట్రెండ్ ఇచ్చాడు, ప్యానల్ ఇచ్చాడు. మనం అక్కడ ప్యానల్ ఆన్సర్ అనమాట, ప్యానల్ రీసెర్చ్ అని చెప్పాలి. లాంగిట్యూడినల్ రీసెర్చ్ సమ్ టైమ్స్ కాల్ ప్యానల్ రీసెర్చ్, బట్ యాక్చువల్ గా లాంగిట్యూడినల్ రీసెర్చ్ లో ప్యానల్ రీసెర్చ్, ట్రెండ్ రీసెర్చ్, కోహార్ట్ రీసెర్చ్ ఈ 3 రకాలు అనమాట. అయితే కొన్నిసార్లు రికార్డ్ లింకేజ్ స్టడీ అని కూడా చెప్తారు అనమాట. ఇంకో రకం దీంట్లో 4వ రకం. ఈ రకంగా ఈ లాంగిట్యూడినల్ రీసెర్చ్ లో దీంట్లో డిఫరెంట్ ఉంటాయి అనమాట. మనకి ట్రెండ్ స్టడీ అంటే మనకి చేంజ్ విత్ ఇన్ ది పాపులేషన్ ఉందా లేదని మనం చూసుకుంటాం. విత్ ఇన్ పాపులేషన్ లో చేంజ్ ఉందా లేదని అంటే డిఫరెంట్ శాంపిల్స్ డిఫరెంట్ పీపుల్స్ మీద సేమ్ పాపులేషన్ నుంచి డిఫరెంట్ శాంపిల్స్ డిఫరెంట్ పీపుల్స్ మీద కలెక్ట్ చేస్తారు. అంటే వాళ్ళ ట్రెండ్ అంటే ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేయడం కానీ లేకపోతే ఒక బ్రాండ్ రిలీజ్ చేయడం, దాని యొక్క ట్రెండ్ ఎలా ఉంది, లేకపోతే ఇంకోటి ఏదన్నా అట్లాంటి దాని ట్రెండ్ ఎలా ఉందని చూడటానికి రిపీటెడ్ గా డేటా కలెక్ట్ చేస్తారు. కానీ డిఫరెంట్ శాంపిల్స్ డిఫరెంట్ పీపుల్స్ నుంచి సేమ్ పాపులేషన్ నుంచి చేస్తారు అనమాట. అదే ట్రెండ్ రీసెర్చ్ అనమాట. కోహార్ట్ రీసెర్చ్ అంటే చేంజ్ విత్ ఇన్ ది స్పెసిఫిక్ పాపులేషన్, చేంజ్ విత్ ఇన్ స్పెసిఫిక్ పాపులేషన్ అనమాట. ఆ పాపులేషన్ లో స్పెసిఫిక్ గా ఒక పర్టికులర్ ఒకరిని సెలెక్ట్ చేస్తున్న వాళ్ళ నుంచి ఎలా ఉంది మార్పు అనేది మనం చూస్తాం. స్పెసిఫిక్ గా ఒక పాపులేషన్ టైప్ ఆఫ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ నుంచి రిపీటెడ్ గా స్టడీ చేస్తాం అనమాట. దాన్ని కోహార్ట్ స్టడీస్ అంటారు అనమాట. అలాగే ప్యానల్ స్టడీస్ అంటే ప్యానల్ స్టడీస్ చేంజ్ విత్ ఇన్ ది ప్యానల్ అంటే చేంజ్ విత్ ఇన్ ది పీపుల్స్ లో చేంజ్ ఉందా లేదనేది మనకి ప్యానల్ స్టడీస్ కింద చెప్తా ఉంటాయి. ఈ 3 లాంగిట్యూడినల్ రీసెర్చ్ లో సబ్ పార్ట్స్. అలాగే రికార్డ్ లింకేజ్ స్టడీ అనేది ఇంకోటి, అది కూడా లాంగిట్యూడినల్ రీసెర్చ్ లో చెప్తారు. రికార్డ్ లింకేజ్ స్టడీస్ అంటే మనకి ఆల్రెడీ రికార్డ్స్ అంటే హిస్టారికల్ రీసెర్చ్ అంటే ఆ స్థాయిలో మనకు ఆల్రెడీ రికార్డ్స్ అంటే ఆ రికార్డ్ ని బేస్ చేసుకొని మనం స్టడీస్ చేస్తాం. అంటే ఆల్రెడీ రిట్రాస్పెక్టివ్ స్టడీ కిందకి వస్తుంది. దాని నుంచి మనం ఆ రికార్డ్స్ నుంచి రిపీటెడ్ గా డేటా కలెక్ట్ చేసి దాని నుంచి సర్వే చేస్తాం. ఆ రికార్డ్ లింకేజ్ స్టడీస్ అంటారు అనమాట. దాన్ని ఇవన్నీ ఈ లాంగిట్యూడినల్ రీసెర్చ్ ఒక విధంగా వీటన్నిటి అబ్జర్వేషనల్ రీసెర్చ్ అంటారు అనమాట. ఎందుకంటే అనలిటికల్ లో పార్ట్ అబ్జర్వేషనల్ పార్ట్ ఈ 2 కాబట్టి జనరల్ గా వీటిని అబ్జర్వేషనల్ స్టడీస్ అని కూడా అంటారు అనమాట. సమ్ టైమ్స్ ఇవి ప్రధానమైన ఈ లాంగిట్యూడినల్ రీసెర్చ్ లో క్రాస్ సెక్షనల్ రీసెర్చ్ లో తేడా అన్నమాట. అంటే లాంగిట్యూడినల్ రీసెర్చ్ లో సేమ్ గ్రూప్ కంపేర్ అయితే విత్ ఓవర్ ఏ టైం, సేమ్ గ్రూప్ కంపేర్ చేస్తుంది విత్ ఇన్ ఓవర్ ఏ టైం అన్నమాట. ఒక లాంగ్ పీరియడ్ లో ఒక విత్ ఇన్ గ్రూప్ లో మనం కంపారిజన్ చేస్తాం అనమాట. అలాగే క్రాస్ సెక్షన్ స్టడీస్ లేదా డిఫరెంట్ గ్రూప్స్ కంపేర్ టు విత్ ఇన్ ది టైం, డిఫరెంట్ గ్రూప్స్ ని కంపేర్ విత్ ఇన్ ఏ టైం, ఒక్క టైం సింగిల్ టైం లో డిఫరెంట్ గ్రూప్ ని కంపేర్ చేస్తాం అనమాట. ఇక్కడ అలా కాదు, లాంగిట్యూడినల్ రీసెర్చ్ లో మనకి సేమ్ గ్రూప్ ని కంపేర్ టు ఓవర్ ఏ టైం, లాంగ్ టైం లో సేమ్ గ్రూప్ ని చేస్తారు.
క్రాస్ సెక్షనల్ రీసెర్చ్ లో స్టడీస్ లో మనకి ఏంటంటే ఆ డిఫరెంట్ గ్రూప్స్ ని కంపేర్ చేస్తారు అట్ ఏ టైం, ఒక సింగిల్ టైంలో కంపేర్ చేస్తారు అన్నమాట. అవి రెండు మనకి ఈ రెండింటికి ఇదే డిఫరెన్స్ అన్నమాట. మనకి బేసిక్ గా డిఫరెన్సెస్ లాంగిట్యూడినల్ రీసెర్చ్ లో రిపీటెడ్ గా డేటా కలెక్ట్ చేస్తారు, రిపీటెడ్ గా అబ్జర్వేషన్ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ అబ్జర్వేషన్ ఉంటుంది. అదే క్రాస్ సెక్షన్ స్టడీ లో సింగిల్ టైం డేటా కలెక్ట్ చేస్తారు, సింగిల్ టైం మనకి డేటా కలెక్షన్ కూడా అబ్జర్వేషన్ కూడా సింగిల్ టైం ఉంటుంది. అలాగే క్రాస్ సెక్షన్ స్టడీస్ లో మనకి లాంగిట్యూడినల్ రీసెర్చ్ లో మనకి లాంగ్ టైం తీసుకుంటుంది, మోర్ ఎక్స్పాన్సివ్ ఉంటుంది అనమాట, ఎక్కువ ఎఫర్ట్ చేయాలి. అదే క్రాస్ సెక్షన్ స్టడీస్ లో మోర్ ఎఫర్ట్ అవ్వలేదు, సింగిల్ టైం కాబట్టి ఎక్స్పెన్సివ్ కూడా తక్కువ ఉంటుంది, ఎఫర్ట్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. అందుకని ఎక్కువ రీసెర్చ్ ఎక్స్పెన్సివ్ కాదన్నప్పుడు క్రాస్ సెక్షనల్ స్టడీస్ టైప్ తీసుకుంటారు. ఆ లాంగ్ పీరియడ్ లో స్టడీస్ చేయాల్సినప్పుడు అటెండ్ అనేది లాంగిట్యూడినల్ రీసెర్చ్ సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఈ రెండింటికి ఇది తేడా అన్నమాట. మనకి లాంగిట్యూడినల్ రీసెర్చ్ లో మనకి సేమ్ శాంపిల్ ఉంటుంది, సేమ్ పాపులేషన్ అనమాట. క్రాస్ సెక్షనల్ లో వచ్చేసి డిఫరెంట్ శాంపిల్స్, డిఫరెంట్ గ్రూప్స్ సేమ్ పాపులేషన్, డిఫరెంట్ గ్రూప్స్ సెలెక్ట్ చేస్తాం సేమ్ పాపులేషన్స్ లో. ఇవి దీంట్లో ప్రధానమైనది లాంగిట్యూడినల్ రీసెర్చ్, లాంగిట్యూడినల్ స్టడీస్ అండ్ క్రాస్ సెక్షనల్ స్టడీస్. ఓకే, సింపుల్. లాంగిట్యూడినల్ రీసెర్చ్ లో రిపీటెడ్ గా స్టడీ మళ్ళీ మళ్ళీ చేస్తాము సేమ్ వేరియబుల్ నుంచి. దీంట్లో డిఫరెంట్ శాంపిల్స్ ఎట్ ఏ టైం చేస్తాం, డేటా కలెక్షన్ కానీ అబ్జర్వేషన్ ఎట్ ఏ టైం చేస్తాం క్రాస్ సెక్షనల్ స్టడీస్ లో అన్నమాట. ఇది ఈ రెండింటి గురించి డిఫరెన్స్. వీటి గురించి ఏమైనా క్వశ్చన్స్ ఇస్తే ఏదంటే లాస్ట్ టైం లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో దీని గురించి ఇచ్చాడు లాంగిట్యూడినల్ రీసెర్చ్ క్వశ్చన్. ఏదంటే రీసెర్చ్ మెథడాలజీ ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ లో కూడా ఆ సిలబస్ ఉన్నాను, సెకండ్ పేపర్ లో కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా మీరు దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేసి ఆన్సర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.